ఏపీ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది బీజేపీ. టీడీపీ జనసేనతో పొత్తుపై బీజేపీ స్పీడ్ పెంచింది. అందులో భాగంగానే బీజేపీ హైకమాండ్ పిలుపుతో ఢిల్లీకి బయలుదేరారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఢిల్లీ టూర్లో భాగంగా ఇవాళ రాత్రికి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారాయన. పొత్తులపై అమిత్ షాతో చర్చిస్తారు. పొత్తులపై ఇప్పటికే ఏపీ బీజేపీ నేతలను ఆరా తీసిన అమిత్ షా పొత్తు అవసరాలు, పార్టీ నేతల అభిప్రాయాల్ని తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరికీ మేలు జరిగేలా పొత్తులుండాలంటున్నారు బీజేపీ నేతలు. ఇక పొత్తుల్లో భాగంగా 8 ఎంపీ సీట్లు, 25 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని బీజేపీ నేతలు కోరుతున్నట్టు తెలుస్తోంది. అయితే 3 ఎంపీ సీట్లు, 5 నుంచి 10 ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని టీడీపీ అగ్రనేతలు చెబుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే అమిత్ షా, చంద్రబాబు చర్చల్లో పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రతినిధి మహాత్మా మరింత సమాచారం అందిస్తారు. మహాత్మా, సో పొత్తులకు సంబంధించి ఇవాళ రాత్రి జరగబోతోంది కీలకమైన చర్చ. ఇవాళ రాత్రికి ఒక క్లారిటీకి అవకాశం ఏమన్నా ఉందా? ఈ సమావేశం జరిగితే ఖచ్చితంగా ఈ పొత్తుల మీద ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఇంతకాలం పాటు, ఎందుకంటే ఎన్నికలకు సమయం కూడా సమీపిస్తోంది. ఈ నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. సో ఈ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే పొత్తులు, సీట్ల సర్దుబాటు వ్యవహారం ముందుగానే పూర్తి చేసుకుంటే కనుక షెడ్యూల్ విడుదల చేసే టైంకి అభ్యర్థులను సైతం ఖరారు చేసుకోవచ్చు. సో దట్ ప్రచార పర్వంలోనూ ప్రత్యర్థుల కంటే ముందు ఉండొచ్చు అన్నది కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ వ్యూహంగా కనిపిస్తుంది. అందుకనే ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో తమతో కలిసి వచ్చే రాజకీయ పార్టీలతో సంప్రదింపులు, పొత్తులు, సీట్ల సర్దుబాటు ఇదంతా ఒకవైపు కసరత్తు చేస్తూనే 25 సీట్లున్న ఆంధ్రప్రదేశ్లో సైతం తమకు ఎంత మేర ప్రయోజనం ఉంటుంది, తెలుగుదేశం, జనసేన 3 పార్టీల కూటమిగా వెళ్తే ఏ రకంగా ఉంటుంది అన్న దాని మీద గత కొంతకాలంగా వారు కసరత్తు చేస్తూ వచ్చారు. సొంతంగాను కొన్ని రకాల సర్వేలను నిర్వహించుకున్నారు. సో ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో పొత్తులతో వెళ్తే ఎలా ఉంటుంది అన్న దాని మీద పార్టీలో, సొంత పార్టీ నుంచి కూడా నేతల అభిప్రాయాలను తెలుసుకున్నారు. బీజేపీలోనే కొంతమంది తెలుగుదేశంతో పొత్తులు ఉంటే బాగుంటాయి, తెలుగుదేశంతో పొత్తుల ద్వారా మనకు కొంత ప్రయోజనం ఉంటుంది, కొన్ని సీట్లైనా గెలవచ్చు, అసెంబ్లీలోనూ ప్రాతినిధ్యం ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే అసెంబ్లీలో అసలు బీజేపీకి ప్రాతినిధ్యం అన్నదే లేకుండా పోయింది. కాబట్టి పొత్తులతోటే ముందుకు వెళ్ళాలని కొంతమంది నేతలు చెప్తుంటే పొత్తులతో ప్రయోజనం లేదు, పార్టీ కోసం జెండా మోసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అటువంటి వారు టికెట్లు ఆశిస్తూ ఉంటారు. ఇప్పుడు పొత్తుల పేరు చెప్పేసి కొంతమందికే పరిమితం చేస్తే వారంతా కూడా నిరాశ చెందాల్సి వస్తుంది అంటూ కొంతమంది వ్యతిరేకించే వారు కూడా చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీలో సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బట్ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటు బీజేపీతో కలిసి వెళ్ళడానికి, ఎన్డీఏ కూటమిలో చేరడానికి చాలా కాలంగా ఆసక్తి చూపిస్తున్నారు. ఆ క్రమంలో రీసెంట్గా కూడా కొన్ని సంప్రదింపులు జరిగాయి. కొద్ది రోజుల క్రితం ఆ పార్టీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు ఢిల్లీకి వచ్చి బీజేపీ అధిష్టానం పెద్దలతో కలిసి ఒక ప్రిలిమినరీ డిస్కషన్స్ జరిపినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఫర్దర్గా చంద్రబాబు నాయుడే స్వయంగా ఢిల్లీకి వస్తున్నారు కాబట్టి ఈ పొత్తుల వ్యవహారంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బీజేపీ నేతలైతే అసెంబ్లీకి 25 సీట్ల వరకు ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. పార్లమెంట్ విషయానికి వచ్చేసరికి 8 నుంచి 10 సీట్లు ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఇందులో చంద్రబాబు నాయుడు ఎన్ని సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు? 3 పార్టీల పొత్తు 2014లో 3 పార్టీలు కలిసే ఉన్నప్పటికీ అప్పుడు జనసేన ఎన్నికల్లో నేరుగా పోటీ చేయలేదు, కేవలం మద్దతు మాత్రమే ప్రకటించింది. ఇప్పుడు 3 పార్టీలు బరిలో ఉంటాయి కాబట్టి ఈ 3 పార్టీల మధ్య సీట్ షేరింగ్ ఎలా ఉండాలి ఏంటి, ఒకవేళ పొత్తులు ఖరారైతే కనుక ఆ పొత్తులు పరస్పర ప్రయోజనకారిగా, పరస్పరం లాభదాయకంగా ఉంటుంది అనుకుంటే బీజేపీ పొత్తులకు ముందుకు వెళ్తుంది. ఆ తర్వాత ఈ సీట్ల సర్దుబాటు ప్రక్రియకు సంబంధించిన కసరత్తుని మొదలు పెడుతుంది. థాంక్యూ మహాత్మా. ఇక సెకండ్ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తే ఇటీవల మున్సిపాలిటీలో అవిశ్వాసం ఎపిసోడ్ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని రాజీనగర్లో 21వ వార్డు కౌన్సిలర్ కొండపల్లి సరిత కుటుంబానికి చెందిన కోళ్ల ఫారాన్ని అటవీశాఖ అధికారులు తెల్లవారుజామున కూల్చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. నిబంధనలకు విరుద్ధంగా అటవీశాఖ స్థలంలో కోళ్ల ఫారం షెడ్యూల్ నిర్మించాలంటూ బుల్డోజర్లతో తొలగించారు అధికారులు. ఇక విషయం తెలుసుకున్న కౌన్సిలర్ సరిత కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ కౌన్సిలర్లు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి అధికారులతో వాగ్వాదానికి దిగారు. స్థలం రెవెన్యూ పరిధిలోనే ఉందని, గతంలోనే పట్టాలిచ్చారని, కానీ అధికార పార్టీ నేతల ప్రోద్బలంతో అధికారులు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు, అటవీశాఖ సిబ్బంది భారీగా మోహరించారు. కొన్ని రోజులుగా ఇల్లందు మున్సిపల్ పాలకవర్గంలో తలెత్తిన విభేదాలతో మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వరరావుపై అవిశ్వాసానికి ప్రయత్నించిన 15 మంది కౌన్సిలర్లతో సరిత కూడా ఉన్నారు. ఇటీవలే అవిశ్వాసం సందర్భంగా మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే కౌన్సిలర్ సరిత ఫ్యామిలీకి సంబంధించిన ఆస్తులపై దాడులు జరగడం చర్చనీయాంశమవుతుంది. వారికి సహకరించినందుకే కాంగ్రెస్ పార్టీ రాజకీయ కుట్రతో దాడులు చేస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.
ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, ఇల్లెందు మున్సిపాలిటీకి సంబంధించి సరిగా 2 రోజుల క్రితం ఈ నెల 5వ తేదీన ఇల్లెందు మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా తీవ్ర ఉద్రిక్తలు చోటు చేసుకోవటమే కాకుండా ఒక హైడ్రామా నడిచింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కాంగ్రెస్కి చెందినటువంటి మున్సిపల్ చైర్మన్ డి వెంకటేశ్వరరావుపై 15 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరు కౌన్సిలర్ని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నుంచే ఇద్దరు కౌన్సిలర్ని కాంగ్రెస్ నేతలు బలవంతంగా తీసుకెళ్లారనేది ఆరోపణలు చేస్తూ కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు అయితే సాయంత్రం వరకు కూడా నడిచి ఎట్టకేలకు 17 మంది హాజరు కావాల్సి ఉండగా 15 మంది కౌన్సిలర్లు మాత్రమే ప్రత్యేక సమావేశానికి హాజరు కావడంతో డి వెంకటేశ్వరరావుపై పెట్టినటువంటి అవిశ్వాసం వీగిపోయింది. ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్గా అతనే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ ఉద్రిక్తత, దానికి సంబంధించినటువంటి పొలిటికల్ ఇటు ఇంకా ఇల్లెందులో కొనసాగుతూ వస్తుంది. ఈ అవిశ్వాసం సందర్భంగా బీఆర్ఎస్ తరఫున కీలకంగా వ్యవహరించినటువంటి బీఆర్ఎస్ కౌన్సిలర్ కొండపల్లి సరిత భర్త గణేష్ అయితే ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి రిజర్వ్ ఫారెస్ట్కి సంబంధించినటువంటి భూముల్లో వేసినటువంటి కోళ్ల ఫారంకు సంబంధించి ఇతర నిర్మాణాలు, షెడ్లు వాటన్నిటిని కూడా పూర్తిగా స్వాధీనం చేసుకోవడానికి గత వారం రోజులుగా అటవీ శాఖ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నోటీసులు కూడా ఇచ్చారు. నిన్న కూడా ఒక స్వాధీనం చేసుకోవడానికి వచ్చినటువంటి క్రమంలో కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈరోజు తెల్లవారుజామున పోలీస్ ఫోర్స్ సహాయంతో కోళ్ల ఫామ్కు సంబంధించినటువంటి షెడ్లన్నింటిని కూడా కూల్చివేయడం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్కి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే హరిప్రియ మరికొంతమంది నేతలు కూడా ఘటనా స్థలానికి అక్కడికి చేరుకొని కొంత ఆందోళన చేసినటువంటి ఖచ్చితంగా అవిశ్వాసం సందర్భంగా కీలకంగా వ్యవహరించినటువంటి నాయకుల మీద కావాలనే కక్షపూరితంగా రాజకీయ కక్షతోనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారనేది వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అయితే కోళ్లని బయటికి తరలించి దానికి సంబంధించినటువంటి షెడ్లను అయితే కూల్చివేశారు. ఒక చిన్న ఇల్లుంది, దానికి సంబంధించి ఇది రిజర్వ్ ఫారెస్ట్కి సంబంధించినటువంటి భూములు కాబట్టి ఇది పూర్తిగా స్వాధీనం చేసుకుంటున్నట్టు అటవీ శాఖ అధికారులు అయితే నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. దీని మీద ఇంకా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య ఆరోపణలు ఉద్రిక్త అయితే ఇంకా కొనసాగుతున్నాయి. ఇక మార్పులు చేర్పులతో కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ వైసీపీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఆలూరు కొత్త ఇన్ఛార్జిగా విరూపాక్షిని నియమించినప్పటి నుంచి మంత్రి జయరాం ఆయన అనుచరులు అసంతృప్తిగా ఉన్నారు. కొత్త ఇన్ఛార్జి విషయంలో తగ్గేదే లేదన్నట్టుగా వ్యవహరిస్తోంది మంత్రి జయరాం వర్గం. ఈ క్రమంలోనే ఆలూరులో మంత్రి జయరాం సోదరుడు నారాయణ బెదిరింపుల వ్యవహారం కలకలం రేపుతోంది. కొత్త ఇన్ఛార్జ్ విరూపాక్షికి మద్దతు తెలిపితే చంపేస్తామంటూ స్థానిక వైసీపీ నేతల్ని మంత్రి జయరాం సోదరుడు నారాయణ హెచ్చరించడం చర్చనీయాంశమవుతోంది. మంత్రి సోదరుడు నారాయణ చంపేస్తానంటూ ఆస్పరి జెడ్పీటీసీ దొరబాబుకు వార్నింగ్ ఇచ్చిన ఆడియో ఇప్పుడు కలకలం రేపుతోంది. దాంతో బెదిరింపు కాల్స్ పై కర్నూలు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లేందుకు బాధితుడు దొరబాబు ప్రయత్నిస్తున్నారు. ఏం కూర్చోవాడే జయరామ మంత్రి గురించి ఏం గురించి మాట్లాడింది? ఎవరితో తిట్టిస్తావు నువ్వు అందరు స్టేజ్ మీదకి? నానేది తిడతానా? నాకేం సంబంధం చెప్పు. కాదు జయరామ అవు కరెక్ట్ అండి. ఎవడు మాట్లాడే నాకు మాట్లాడేది స్టేజ్ మీద ఒక మంత్రి మాట్లాడే అంత స్టేజ్ మీద అంత లెక్కలేకుండా మాట్లాడతారా? ఎవడు మాట్లాడినాడు? మరి నువ్వు ఫస్ట్ నువ్వు ఏం మాట్లాడుతావు మైక్ లో చెప్పు. ఏం మాట్లాడు? మా ప్రతినిధి నాగిరెడ్డి సిద్ధంగా ఉన్నారు మరింత సమాచారంతో. నాగిరెడ్డి, నారాయణపై గతంలో కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ ఆరోపణలు వచ్చాయి. మరి ఈ నేపథ్యంలో మంత్రి జయరాం ఏదైనా స్పందించారా? ప్రస్తుతం పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? మంత్రి గుమ్మనూరు జయరాం సోదరుడు నారాయణపై చాలా ఆరోపణలు వచ్చాయి. మంత్రి అయినప్పటి నుంచి నారాయణపై చాలా రకరకాల ఆరోపణలు వచ్చిన పరిస్థితి నెలకొంది ఆలూరు నియోజకవర్గంలో. ఇటు వైసీపీ ఇన్ఛార్జిగా విరూపాక్షిని ప్రకటించిన తర్వాత ఆలూరు వైసీపీ రాజకీయం ఒక్కో రోజు ప్రతిరోజు ఒక మలుపు తిరుగుతున్న పరిస్థితి ఉంది. తాజాగా గుమ్మనూరు నారాయణ వైసీపీకి చెందిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లను బెదిరించడం చాలా సంచలనంగా మారింది. ఎవరైతే కొత్తగా ఇన్ఛార్జి విరూపాక్షికి మద్దతు చెప్తున్నారో వాళ్ళందరికీ కూడా ఫోన్లు చేసి చంపేస్తామంటూ బెదిరిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇదే విషయాన్ని పార్టీ నేతలు కానీ కార్యకర్తలందరూ కూడా పార్టీ దృష్టికి తీసుకొచ్చారు. తమను బెదిరిస్తున్నారు, విరూపాక్షికి మద్దతు తెలిపితే చంపేస్తామని బెదిరిస్తున్నారని చెప్పి వైసీపీ జిల్లా అధ్యక్షుడు రామయ్యకు కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. దీంతో నిన్న ఈరోజు 2 రోజుల పాటు జిల్లా అధ్యక్షుడు ఆలూరు నియోజకవర్గంలోనే పర్యటిస్తున్న పరిస్థితి ఉంది. ఒక్కొక్క నేత అభిప్రాయం తీసుకుంటున్నారు. నేత
నేతల బెదిరింపులు నిజమే అని చెప్పి తెలుసుకొని పార్టీ అధిష్టానం దృష్టికి కూడా జిల్లా అధ్యక్షుడు తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. మరోవైపు మంత్రి చెప్పినట్లుగా పార్టీ వినడం లేదు, వైసీపీ చెప్పినట్లుగా మంత్రి గుమ్మనూరు జయరాం అసలు వినడం లేదు. పైగా జయరాం ధిక్కార స్వరం వినిపిస్తున్న పరిస్థితి ఆలూరు నియోజకవర్గం నెలకొంది. ఎవరైతే విరూపాక్షికి మద్దతు తెలుపుతారో వాళ్ళందరూ అంతు చూస్తామని చెప్పి బెదిరిస్తుండటంతో కార్యకర్తల్లో ఒక్కసారిగా ఆందోళన నెలకొంటున్న ఆ పరిస్థితి ఉంది. రాను రాను ఎటువైపు ఈ రాజకీయం మలుపు తిరుగుతుందోననే ఆందోళన కార్యకర్తల్లో వ్యక్తమవుతుంది. మరోవైపు ఎప్పుడైతే వైసీపీ నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగిందో ఆ సమావేశానికి పార్టీ నేతలు ఎవరైతే రాలేదో వారి పదవుల్ని తొలగిస్తున్నారు, వారిని పార్టీ నుంచి దూరం పెడుతున్న పరిస్థితి ఉంది. దీంతో ఒక్కసారిగా మంత్రివర్గంలో మంత్రి శిబిరంలో కొంత ఆందోళన నెలకొన్న పరిస్థితి ఉంది. ఎక్కడ తమ ప్రభావం తగ్గుతుందేమోననే ఆందోళన మంత్రి శిబిరంలో వ్యక్తమవుతుండటంతో ఒక్కసారిగా బెదిరింపులకు తిరుగుతున్న పరిస్థితి ఉంది అని చెప్పి నేతలు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఏదో ఒకటి తేల్చుకోవాలని చెప్పి పార్టీ అధిష్టానం కూడా నిర్ణయించింది. ఎందుకంటే మంత్రిగా ఉన్నారు, అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇంకా పార్టీలో కొనసాగుతున్నందున మంత్రిపై ఆయన సోదరులపై బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని చెప్పి పార్టీ అధిష్టానం అయితే ఆదేశాలు జారీ చేసింది. మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది? ఇన్ఛార్జిగా విరూపాక్షిని కొనసాగిస్తుందా, లేదంటే జయరాంని హెచ్చరికలు జారీ చేస్తారా? జయరాం ఇప్పటికే పార్లమెంటుకు పోటీ చేయనని ప్రకటించిన నేపథ్యంలో రామయ్యను జిల్లా అధ్యక్షుడు రామయ్యను పార్లమెంటు ఇన్ఛార్జిగా ప్రకటించిన నేపథ్యంలో రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది? జయరాం పోటీ చేస్తారా, లేకుంటే రామయ్యనే పోటీ చేస్తారా? ఆలూరు నియోజకవర్గంలో విరూపాక్షే కొనసాగుతారా, లేకుంటే ఇంకేమైనా మార్పులు జరుగుతాయా అనే ఆందోళన ఆలూరు వైసీపీలో నెలకొంటున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగిరెడ్డి. హెచ్ఎండిఏ అవినీతి అనకుండా శివబాలకృష్ణ పోలీస్ కస్టడీ ఎట్టకేలకి ముగిసింది. 7 రోజుల పాటు శివబాలకృష్ణని ప్రశ్నించారు పోలీసులు. ఉస్మానియాలో వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరుపరిచారు. కోర్టు నుంచి రిమాండ్పై జైలుకు తరలించారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కస్టడీ ముగిసింది. 7 రోజులుగా విచారించినటువంటి ఏసీబీ అధికారులు శివబాలకృష్ణ నుంచి పలు సంచలన వివరాలు రాబట్టారు. భారీ మొత్తంలో అక్రమాస్తులతో పాటు బినామీలను కూడా గుర్తించారు. ఇక నిన్న శివబాలకృష్ణ సోదరుడు నవీన్ కుమార్ ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నవీన్ పేరుపై ఉన్నటువంటి మరికొన్ని ఆస్తులను కూడా గుర్తించారు అధికారులు. అలాగే శివబాలకృష్ణ మేనల్లుడు భరత్ సైతం బినామీగా ఉన్నట్టుగా గుర్తించారు ఏసీబీ అధికారులు. భరత్ పేరిట భారీగా ఆస్తులున్నట్టు ఏసీబీ అధికారుల విచారణలో తేలింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. ప్రణీత, దాదాపు వారం రోజుల పాటు ఏసీబీ అధికారులు విచారణ జరిపారు. ఈ విచారణలో భాగంగా అతని దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ని రాబట్టగలిగారు? దాదాపు 7 డేస్ పాటు కూడా హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ను ఏసీబీ విచారించింది. అయితే ఈ విచారణలో చాలా కీలకంగా కొన్ని అంశాలు రాబట్టారు. గతంలో హెచ్ఎండిఏ డైరెక్టర్గా పనిచేసినటువంటి టైం కావచ్చు, రెరా సెక్రటరీగా బాలకృష్ణ పనిచేసినటువంటి టైంలో ఇతడిచ్చినటువంటి బిల్డింగ్ పర్మిషన్స్ కావచ్చు, చాలా వరకు హైరైజ్ బిల్డింగ్స్కి అడ్డదారిలో పర్మిషన్స్ ఇచ్చారు. దీంతో పాటు ఈ పర్మిషన్లు జారీ చేసేటువంటి క్రమంలో పలువురు కింది స్థాయి అధికారులు, అంటే బాలకృష్ణ తర్వాత పొజిషన్లో ఉన్నటువంటి అధికారులను వాళ్ళను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి కొన్ని బలవంతపు సంతకాలు చేయించాలనేటువంటిది ఏసీబీ దానికి సంబంధించినటువంటి ఆధారాలను సేకరించింది. 2 డేస్ క్రితం హెచ్ఎండిఏ మెయిన్ ఆఫీస్కి వెళ్ళి ఏసీబీ రైడ్స్ చేసింది. గతంలో బాలకృష్ణతో పనిచేసేటువంటి అధికారులను సైతం విచారించింది. వాళ్ళు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా గతంలో 2021 నుండి 23 వరకు హెచ్ఎండిఏ డైరెక్టర్గా బాలకృష్ణ పనిచేశారు. సో ఈ హయాంలోనే మొత్తం 3 జోన్లకు సంబంధించి శంషాబాద్, శంకర్పల్లి, గట్కేసర్ ఈ 3 జోన్లకు సంబంధించి సుమారు 100కు పైగా బిల్డింగ్ అనుమతులను జారీ చేశారు. ఈ బిల్డింగ్ అనుమతులు ఇచ్చేటువంటి టైంలో చాలామంది రియల్ ఎస్టేట్ బిల్డర్స్ కావచ్చు, పలువురు కీలక వ్యక్తుల నుండి శివబాలకృష్ణ ఫేవర్స్ పొందాడు అనేటువంటి విషయాన్ని ఏసీబీ గుర్తించింది. సో దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నింటినీ కూడా సేకరించారు. అయితే శివబాలకృష్ణ అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులన్నింటినీ కూడా తన కుటుంబ సభ్యుల పేరు మీద బదలాయించాడు. ముఖ్యంగా తన సోదరుడు నవీన్ కుమార్తో పాటు నవీన్ కుమార్ వైఫ్ అరుణ, వీరి ఇద్దరిపైన దాదాపు 21 ప్రాపర్టీస్ గతంలో ఏసీబీ రైడ్ చేసినప్పుడు 48 ప్రాపర్టీస్కి సంబంధించిన డాక్యుమెంట్స్ను ఏసీబీ సీజ్ చేసింది. ఇందులో 21 ప్రాపర్టీస్ కేవలం తన సోదరుడు, తన సోదరుడి సతీమణి పేరు మీద బాలకృష్ణ పెట్టాడు. సో వాళ్ళని కూడా ఏసీబీ నోటీసులు ఇచ్చి విచారించింది. అయితే ఏసీబీ విచారణకు నవీన్ కుమార్ సహకరించకపోవడం, ఏసీబీ అధికారులు ఏ క్వశ్చన్ అడిగినా సరే తాను సరిగ్గా రెస్పాండ్ అయినటువంటి నేపథ్యంలో నిన్న రాత్రి నవీన్ కుమార్ను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. మొత్తం ఈ 7 డేస్ కస్టడీలో పలువురు అధికారుల పాత్ర కూడా ఏసీబీ రాబట్టింది. అయితే తదుపరి ఇప్పుడు ఏసీబీ బాలకృష్ణ కస్టడీ ముగిసింది కాబట్టి ఆ ఫర్దర్ అధికారుల వరకు వెళ్తుందా, లేదంటే శివబాలకృష్ణ మీదనే ఏసీబీ ఫోకస్ చేస్తుందా అనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత. ఇక ఫైనల్ స్టోరీ. వేసవికాలం రాకముందే నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. కొద్ది నెలల కిందట కొండెక్కిన ఉల్లి, టమోటా ధరలు దిగిరాగా ప్రస్తుతం అల్లం, వెల్లుల్లి రేట్లు మాత్రం సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.
వెల్లుల్లి ధర కిలో 500 పైనే పలుకుతోంది. దీంతో వంటగది నుంచి వెల్లుల్లి మాయమయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కొద్ది రోజుల క్రితం 300 వరకు ఉన్న వెల్లుల్లి ధర 2 వారాల్లోనే డబుల్ అయ్యే పరిస్థితి వచ్చింది. వాస్తవానికి గతేడాది నవంబర్ నుంచి దేశవ్యాప్తంగా వెల్లుల్లి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. డిసెంబర్లో రిటైల్ మార్కెట్లలో వెల్లుల్లి కిలో 350 నుంచి 400 ఉండగా హోల్సేల్ మార్కెట్లో నాణ్యమైన వెల్లుల్లి 250 పలికింది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా పెరిగి ఏకంగా కిలో 500కి చేరింది. అల్లం ధర కూడా వెల్లుల్లితో పాటే పరుగులు పెడుతోంది. ఇప్పటికే కిలో అల్లం ధర 300 క్రాస్ అవుతోంది. ఇంకా అల్లం వెల్లుల్లితో పాటు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడంతో సామాన్యుల జేబులు ఖాళీ అవుతున్నాయి. మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ మరింత సమాచారం అందిస్తారు. రేవన్, ఎలా ఉంది నల్గొండలో పరిస్థితి? వినియోగదారులు ఏమంటున్నారు? సాధారణంగానే ఇటీవల కాలంలో పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరలతోటి సామాన్యులు అయితే అల్లాడుతున్నారు. దీనికి తోడు తాజాగా ఈ వెల్లుల్లి ధరలు కూడా పెరగడంతో విలువలాడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సాధారణంగా ప్రతి ఇంటిలో అల్లం వెల్లుల్లి లేకుండా ఏ వంట కూడా చేయరు. కానీ ఈ అల్లం వెల్లుల్లి ధరలు పెరగడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. అల్లం వెల్లుల్లి లేకుండానే ఈ తమ కూరగాయలు పంటలు అంటే వంటలు చేసుకోవడం జరుగుతోంది. దాదాపు అంటే సాధారణంగా ఈ వెల్లుల్లి అయితే దాదాపు 250 రూపాయలు మాత్రమే ఉంటుంది. దాదాపు గత ఏడాది డిసెంబర్ నవంబర్లో మాత్రమే కేవలం 250 రూపాయలు ఉన్నటువంటి వెల్లుల్లి ధర కిలో ఒక్కసారిగా 350-400 రూపాయల వరకు పెరిగింది. అయితే ఆ ధరలతోటే జనం అయితే ఇబ్బంది పడుతున్నారు. తాజాగా ఏదైతే 2 వారాల నుంచి దాదాపు 500 రూపాయల ధర కూడా పలకడంతో జనం అయితే ఇబ్బందులు పడుతున్నారు. వీటితో పాటు అల్లం ధర కూడా 300 రూపాయల కిలో ఉండడంతో జనం జేబులు అయితే గుల్లవుతున్నటువంటి పరిస్థితి. ప్రతి ఇంటిలో కూడా ఈ అల్లం వెల్లుల్లి ప్రతి సీజన్లో ఉంటుంది. కానీ పెరుగుతున్నటువంటి ధరలతోటి ఈ అల్లం వెల్లుల్లి మాయమయ్యే పరిస్థితి వస్తుంది. దీంతో సామాన్యులు కూడా కొనలేనటువంటి పరిస్థితి, కేవలం కూరగాయలు వాటి వస్తువులకే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ వెల్లుల్లి అల్లం కూడా ఔషధాలకు కూడా వినియోగిస్తారు. దీంతో పెద్ద ఎత్తున ప్రతి ఇంటిలో కూడా ప్రతి వంటింట్లో కూడా అల్లం వెల్లుల్లి దర్శనమిస్తుంది. కానీ గత 2 వారాలుగా పెరిగినటువంటి ధరలతోటి ఏ ఇంటిలో కూడా ఈ రెండు మాత్రం కనిపించకుండా పోతోంది. దీంతో సామాన్యులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. సాధారణంగా దేశంలోనే ఉత్పత్తి అయ్యే వెల్లుల్లి మహారాష్ట్ర నుంచే దాదాపు 40% పైగా వెల్లుల్లి ఉత్పత్తి అవుతుంది. కానీ ఈ సీజన్లో పెద్ద ఎత్తున పంట రాకపోవడంతో ఈ ధరలు పెరిగినట్టుగా వ్యాపారులు చెప్తున్నారు. అయితే కొత్త పంట రావడానికి మరో 2 నెలల సమయం పడుతుంది. ఆ 2 నెలల తర్వాతనే కొంత ధర దిగి వచ్చే అవకాశం ఉన్నట్టు వ్యాపారులు అయితే చెప్తున్నారు. అప్పటి వరకు కూడా సామాన్యులు మాత్రం ఈ అల్లం వెల్లుల్లి లేకుండానే వంటలు చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఇటు నిత్యావసర వస్తువుల ధరలతో పాటు తాజాగా ఈ 2 పెరిగినటువంటి అల్లం వెల్లుల్లి ధరలతోటి సామాన్యులు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఓకే రేవన్, ఇది ఇవాల్టి 5 బ్రేక్.